ఫ్రెండ్స్, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విరాళాలు సేకరించడం తప్ప ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. కారణం, ప్రభుత్వం పాలనను వదిలేసి ప్రజలపై భారం మోపే విధంగా ఈ కాన్సెప్ట్ ని తెచ్చింది అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే, మరోవైపు మేధావులు ముసుగేసుకున్న కొందరు మాత్రం పేటీఎం కూలీలుగా మారి దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ పొలిటికల్ ప్రాపగాండా వెనుకున్న అసలు కథ ఏంటి? విరాళాలు సేకరించడం ఎప్పుడు ప్రారంభమైంది? వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విరాళాలు సేకరించడం అనే కాన్సెప్ట్ 1990ల తర్వాత ప్రారంభమైంది. 1990ల చివరి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సమాజ భాగస్వామ్యం అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనే భావనను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర విద్యా పథకాలు ప్రోత్సహించాయి. ఆ సమయంలో ఒక్కసారి చూసుకుంటే గ్రామ విద్యా కమిటీలు, పేరెంట్ కమిటీలు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీలు వంటి వ్యవస్థల ద్వారా బెంచీలు, తాగునీరు, గదుల మరమ్మతులు, ఫ్యాన్లు, టాయిలెట్లు కోసం స్థానికంగా విరాళాలు సేకరించడం మొదలైంది. ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సర్వశిక్ష అభియాన్ కాలంలో మరింత వ్యవస్థీకృతమైంది. ఆ తర్వాత 2004-2009 మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో భవనాల నిర్మాణం, మిడ్ డే మీల్స్, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్ వంటి అంశాలకు స్థానిక దాతలు, ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థుల ద్వారా విరాళాలు ఇవ్వడం కొనసాగింది. ఇక 2014-2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డిజిటల్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ స్కూల్స్ వంటి కార్యక్రమాలకు సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఐటీ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల నుంచి సహకారం తీసుకునే విధానం పెరిగింది. ఈ కాలంలో కొన్ని జిల్లాల్లో పూర్వ విద్యార్థుల మీట్స్, అడాప్ట్ ఏ స్కూల్ మోడల్, కార్పొరేట్ భాగస్వామ్యాలు మరింత స్పష్టంగా కనిపించాయి. ఇక 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు పేరుతో అభివృద్ధి చేశాం అని చెప్పుకునే కార్యక్రమాలు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సంస్థలు అంటే సిఎస్ఆర్ సంస్థలు, దాతలు, ఎన్ఆర్ఐలు, స్థానిక నాయకులు, పూర్వ విద్యార్థులు నుంచి తీసుకున్న విరాళాలతోటే కొనసాగింది. ప్రభుత్వం పేరెంట్స్ భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అప్పటి వైసీపీ ప్రభుత్వం అధికారిక పోర్టల్లో పేర్కొంది. భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలలకు సిఎస్ఆర్ ఫండింగ్, పూర్వ విద్యార్థుల విరాళాలు, స్వచ్ఛంద దాతృత్వం చట్టబద్ధమే. కానీ బలవంతపు వసూళ్లు, విద్యార్థులపై ఒత్తిడి, తప్పనిసరి డొనేషన్లు అనేది నిబంధనలకు వ్యతిరేకం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి పాలనలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి అనేది ప్రభుత్వ నిధులు, సమగ్ర శిక్ష, పిఎం శ్రీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సంస్థలు, దాతృత్వ విరాళాలు, ప్రజా భాగస్వామ్యం అన్ని కలిపి కొనసాగుతుంది. అదే సమయంలో మన బడి మన భవిష్యత్తు కార్యక్రమంలో వేలాది పాఠశాలలు భాగస్వామ్యమయ్యాయని అధికారిక డేటా చెబుతోంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం అంటూ తెరపైకొచ్చిన ఈ విరాళాల సేకరణ కాన్సెప్ట్ ని ఒక పార్టీ సహకారం అంటోంది, మరో పార్టీ విఫలం అంటోంది. కానీ చివరకు పిల్లలకు మంచి స్కూల్ వస్తే అదే కదా అసలైన రాజకీయ విజయం. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? ప్రభుత్వ పాఠశాలలకు విరాళాలు సేకరించడం సరైన విధానమా, లేక ప్రభుత్వమే మొత్తం భారం మోయాలా? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.